ఐపీఎల్ 2024 సగం ముగిసినా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వివాదం కొనసాగుతూనే ఉంది. 10 ఏళ్ల కాలంలో 5 టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను సారథి బాధ్యతల నుంచి ఎలా తప్పిస్తారు? హార్దిక్ పాండ్యాని ఎందుకు కెప్టెన్గా ఎంపిక చేశారు? కండిషన్స్తోనే గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ ముంబై గూటికి చేరాడా? ఇలా ఎన్నో ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. అయితే తాజాగా టీమిండియా మాజీ బ్యాటర్ రాబిన్ ఊతప్ప ముంబై కెప్టెన్సీ మార్పు గురించి మాట్లాడాడు. ముంబై ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయానికి కారణాలను తన కోణంలో వివరించాడు. ముంబై ఇండియన్స్ స్వచ్ఛమైన ప్లేయర్ కావాలనే ఆలోచనతో హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది. గతంలో సీజన్ మధ్యలోనే రికీ పాంటింగ్ నుంచి రోహిత్ శర్మ జట్టు పగ్గాలు అందుకున్నాడు. అప్పుడు ఇదే ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. రోహిత్ను సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, హర్భజన్ సింగ్ వంటి సీనియర్ల అందరూ మద్దతు ఇచ్చారు. గత 4 ఏళ్ల గణాంకాల ప్రకారం రోహిత్ శర్మ బ్యాటింగ్ సామర్థ్యాన్ని నేను ప్రశ్నించను. కానీ ముంబై ఇండియన్స్ కోణంలో ఆలోచించండి. 2020లో టైటిల్ సాధించిన తర్వాత ముంబై మరో గొప్ప ప్రదర్శన చేయలేకపోయింది. రోహిత్ కూడా సగటున ఏడాదికి 300 పరుగులు మాత్రమే చేస్తున్నాడు. కాబట్టి బ్యాటర్గా, అలాగే సారథిగా రోహిత్ విజయవంతం కాలేకపోయాడు. ఇవన్నీ ఆలోచించి ఫ్రాంచైజీ కెప్టెన్స్ మార్పుపై నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. అలాగే గత సీజన్ ముగిసినప్పుడే దీని గురించి ఫిక్స్ అయి ఉంటారు. ఇది సరైన నిర్ణయమే అని ఫ్రాంచైజీకి అనిపిస్తుంటోంది. గతంలో ఇప్పుడు వాళ్లు తమ జట్టుకు ఉపయోగం అనుకున్న పనే చేశారు అని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు.